శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ముఖం బిందుం కృత్వా కుచయుగం అధస్తస్య తదధో హరార్థం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథకళాం ససద్యః సంక్షోభం నయతి వనిత ఇచ్యతి లఘు త్రిలోకీం అప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగాం. ఇక్కడ కూడా మనకి లోకవశ్యము అంటే మనం నిన్న చెప్పుకున్నాం. మనము రమణ మహర్షి గురించి, పెరియవారి గురించి, అలాగా ఒక రామకృష్ణ పరమహంస, వీళ్ళందరికీ కూడా అందరూ వశ్యులై ఉన్నారు. అంటే మనం ఎప్పుడైతే ఇంద్రియాలను జయించగలుగుతామో అప్పుడు మనకి లోకం వశ్యమైనట్టు. అంటే అంతరార్థం. మనం లోకం వశ్యం అంటే అందరూ మనం అంటే నువ్వు అసలు ఇంద్రియాలని జయించకపోతే అప్పుడు లోకం వశ్యం ఎలా అవుతుంది అసలు? అంటే నీలో రాగద్వేషాలు ఉంటే అందరినీ నువ్వు సమానంగా చూడగలుగుతావా? చూడలేం మనం. కాబట్టి ఇక్కడ మనకి అది ఎవరైతే అమ్మ యొక్క అంటే మనం ఎన్ని రూపధ్యానం చేస్తున్నాం, మనలో ఉన్న కల్మషాలు పోగొట్టుకోవడానికి ఇంకోటి దీనికి అన్నిటికీ. అయితే ఇక్కడ అమ్మని బిందు రూపంగా ఎవరైతే భావిస్తున్నారో ఆ అమ్మని భావించిన వాడికి తక్షణమే ఇంద్రియాలని జయించగలుగుతాడు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనము ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్తున్నాం. అంటే ముందు ఏం చేస్తున్నాం? స్తోత్రం నుంచి అంటే ఒక రూపధ్యానం చేస్తున్నాం. రూపం నుంచి నామం నుంచి నిర్గుణతత్వం, అంతే కదా. అంటే నామము రూపం కలిసే ఉంటుంది. కొన్నాళ్ళకి కేవలం మనకి వెలుతురు అలా ఉండి కేవలం నామం వస్తుంది. నామం తర్వాత అసలు ఏది ఉండదు. అంటే నామము ఉండదు, రూపం ఉండదు. దీంట్లో అటు ఇటు మీకు తేడా అవుతుంది. మొత్తానికి చివరిగా మనం చేరుకునేది ఏంటి? నిర్గుణతత్వాన్ని. ఆ నిర్గుణతత్వం చేరుకున్నాము అంటేనే అర్థం అమ్మ దగ్గర వెళ్ళిపోయినట్టే కదా. అంటే రమణ మహర్షి వీళ్ళందరూ అదే విధంగా ఎవరైతే రూపధ్యానము నామధ్యానం నుంచి వెళ్ళిపోయి అమ్మను ఒక బిందు రూపంగా, అంటే మనం బిందు మండల వాసిని నమః అంటున్నాం కదా, అమ్మ బిందు రూపంలోనే ఉంది అని అంటున్నాం. అంటే ఆ బిందువుగా ఎవరైతే భావిస్తారో ఆ అమ్మని, వాళ్ళకి లోకం అంతా వశ్యమైపోతుందని చెప్తున్నారు అనమాట. ముందర శ్లోకంలో ఎలాగైతే మనకి మొత్తం అంతా అమ్మని అరుణకాంతులుగా లోకమంతా మునిగిపోయి ఉన్నట్టుగా భావిస్తారని ఎలా చెప్పుకున్నామో, ఇది కూడా ఒక ఒక స్థితిని చెప్తున్నారు మనకి. ఆ ధ్యానంలోకి మనం వెళ్ళగలగాలి. చూడండి, మనం ఒక సూర్యుడిని అనేది అలా చూస్తూ దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? అది మనకి దగ్గరగా ఉన్నప్పుడు ఏ షేప్లో కనపడినా దానికి దూరం పెరుగుతున్నా కొద్ది ఏమవుతుంది? అది బిందు రూపంగానే మనకి మాయమైపోతుంది. కాబట్టి ఇక్కడ అమ్మని బిందు రూపంగా ధ్యానం చేశామంటే నిర్గుణతత్వంలోకి వెళుతున్నాం అనమాట. కాబట్టి ఎవరైతే ఆ విధంగా ధ్యానం చెయ్యగలుగుతారో, ఆ స్థితిని పొందుతారో తప్పకుండా వాళ్ళకి అంతా వశ్యం అయిపోతుంది అని. అంటే మనం ఇంతవరకు చెప్పుకోలేదు. లోకవశ్యము అంటే ఇంద్రియ జయం కలగటం. నీకు ఇంద్రియ జయం నీకు కలిగిందంటేనే లోకం వశ్యం అవుతుంది. అప్పటి వరకు కానే కాదు అని అర్థము. కాబట్టి ఇక్కడ మనం ప్రాపంచిక అర్థాలు తీసుకోకుండా మనం అసలైన అర్థం తీసుకుందాం. అమ్మని బిందు రూపంగా ధ్యానించగలగాలి. ఆ స్థితి మనం చేరుకోవాలి. బిందు రూపంగా అమ్మని భావించాలి. అంటే నీకు ఏది కనపడినా, అంటే ఇక్కడ ముఖం బిందుం కృత్వా, అమ్మవారి ముఖాన్నైనా సరే మనం అంటే అమ్మవారిని మనం ఏ రూపంగా అక్కడ భావిస్తున్నామో ఆ రూపాన్ని అంతటినీ కావచ్చు, లేదా మనము కేవలం కొంతమందికి అమ్మ కళ్ళు కనపడుతూ ఉంటాయి, కొంతమందికి అమ్మ యొక్క వదనం మొత్తం కనపడుతుంది, కొంతమందికి అమ్మ చేతులు, కొంతమందికి అమ్మ కాళ్ళు కనపడుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి దాని యందు శ్రద్ధాభక్తి ఎక్కువగా ఉంటుంది. వాటిని మనం ఒక బిందు రూపంగా ధ్యానం చేయమని చెప్పడం అనమాట ఇక్కడ. కాబట్టి మనం ఆ విధంగా బిందు రూప ధ్యానం చేసినప్పుడు మనకి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఇంద్రియాలను మనం జయించగలుగుతాము అని అంతరార్థం. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు. శుభం భూయాత్.